వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణ ప్రారంభిద్దాం. విశ్లేషణలో పాల్గొంటున్నారు కటారి శ్రీనివాస్ గారు, విశ్లేషకులు బ్రహ్మం చౌదరి గారు, టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్, ఇక మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు, ఇక రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, మనకు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కటారి శ్రీనివాస్ గారు, నిన్న ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జగన్ పర్యటనకు సంబంధించి జగన్ పర్యటన ప్రారంభం కాకముందే రెండు వర్గాల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, చేసుకుంటున్నటువంటి ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు. మొదటిది ఏంటంటే జగన్ అక్కడ పర్యటించడం అనేది రాజధానికే ఆయన ఒక చీడపురుగని వీళ్ళు వ్యాఖ్యానించడం. జగన్ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నది, మేము పర్యటనకు వెళుతున్నామంటేనే అక్కడ ఆంక్షలు పెట్టడము, అడ్డుకోవడము, లేకపోతే కార్యకర్తల్ని మధ్యలోకి పంపించి ఉద్రిక్త వాతావరణం సృష్టించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని. ఒక ప్రతిపక్ష నేత రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఎందుకు ఇంత గందరగోళం, ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి? అక్కడ బై అండ్ లార్జ్ కారణం ఏదైనా కానివ్వండి, రైతులు చాలా వరకు కొత్త రాష్ట్రం రాజధాని వస్తుందన్న ఉద్దేశంతో, అలాగే కాంపెన్సేషన్ కూడా భారీగా అందుతుంది, ల్యాండ్ మళ్ళా కొంత డెవలప్డ్ ల్యాండ్ ఇస్తారన్న ఆలోచనతో ఎక్కువ మంది ఇచ్చారు. చాలా కొన్ని 4-5 గ్రామాల్లో కొంచెం మరీ ధర ఎక్కువ ఉండి రోడ్డుకు ఉన్నటువంటి గ్రామాల్లో ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, కానీ రైతులు ఇచ్చిన మాట వాస్తవం. అయితే 2 అంశాలు, అసలు ఆ భూములే ఎందుకు తీసుకోవాలి, 3 పంటలు పండే భూములు అన్నమాట కూడా వాస్తవం మనం గ్రహించాలి. అలాగే చాలా మెతక సాయిలు, అది కట్టడాలకి నేను చూశాను వెళ్ళి కూడా, అమరావతి 3-4 ఇవి కట్టారు టెంపరీవి. అసలు అక్కడ తవ్వుతున్న చూస్తే దాదాపు 8-10 అడుగుల దాకా నల్లటి మట్టి, అది దిగిపోయేటువంటి మట్టి, సింక్ అయ్యేటువంటి మట్టి. సో ఒకటి శాశ్వతంగా పెద్ద కట్టడాలకు ఇబ్బందికరమైన పరిస్థితి, 2 పంటలు పండేటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పంటలు పండే భూములు అగచ్చారు, అదొక చర్చ. సరే, మూడవది ఇవాళ వాళ్ళకి అందరి అందుతున్నాయా, వాళ్ళు చెప్పినటువంటి ప్రామిసులు అందుతున్నాయా అన్నదాన్ని చూసే బాధ్యత ప్రతిపక్షాలకు, చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు. ప్రభుత్వం తప్పు చేస్తుంటే నిలదేయాల్సిన పరిస్థితి. అక్కడ ఏ ఇబ్బంది లేకపోతే ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. జగన్ ఏం చేయగలరు, వెళ్తారు, అడ్రస్ చేస్తారు, 1000 మందో 1,00,000 మందో వింటారు, అంతే కదా. అదేమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏమి తిరగరాసే అధికారం లేదు కదా. ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదు మొట్టమొదటిది. ఇవాళ అక్కడ సమస్య ఏంటంటే రెండండి. ఎందుకు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుందంటే పర్యటనలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరిని కూడా అక్కడ మాట్లాడనీయకుండా చేస్తున్నది. 2 రకాలుగా అక్కడ తీసుకున్నటువంటి ల్యాండ్ని డివైడ్ చేశారు. అంటే రోడ్లు ఇవి పోను, కొంత ల్యాండ్ ఏమో కమర్షియల్ జోన్ అని చెప్పి, కొంత ఏమో అగ్రికల్చర్ జోన్ అని చెప్పి, ఆ మొత్తం సిఆర్డిఏ పరిధిలో ఏ భూములు అగ్రికల్చర్ జోన్ కింద పెట్టారు, ఏ భూములు కమర్షియల్ జోన్ కింద పెట్టారు అన్న దానిలో, ఆ కమర్షియల్ జోన్ అని పెట్టిన దాని దగ్గర ఎవరు భూములు ఉన్నాయి, అగ్రికల్చర్ జోన్ అని పెట్టిన దగ్గర అక్కడ వ్యవసాయం మాత్రమే చేయాలి, వేరే పెద్ద కట్టడాలు కట్టడానికి అవకాశం. సో జగన్ మాట్లాడిన దానిలో కీలకమైనది ఒకటి, తన అనుకూలమైన వ్యక్తులకు సంబంధించిన భూములు ఉన్న దగ్గర కమర్షియల్ జోన్ చేశారు. సాధారణ రైతులు అక్కడ ఆ ప్రాంత శాశ్వతంగా అక్కడ నివాసం ఉంటున్న గ్రామస్తులు వాళ్ళ భూములు మాత్రం అగ్రికల్చర్ జోన్ కింద పెట్టారు. రైతులకి కమర్షియల్ స్పేస్ ఇచ్చారు కదా, ఇది మొదటిది. రెండవది, ఈ కమర్షియల్ స్పేస్ ఎక్కడిస్తారు ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఇప్పుడు మనకు తెలుసు, రోడ్డుకు ఉన్నదానికి ఒక రేటు ఉంటుంది, వెనక్కున్నదానికి ఒక రేటు ఉంటుంది, కింద భూమి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఒకటి ఉంటుంది, 4వ ఫ్లోర్లో ఉంటే ఒకటి ఉంటుంది. ఊరికే కమర్షియల్ స్పేస్ అని ప్రజల్లో ఒక ఆలోచన పెట్టి ఈ రోజు కూడా స్పష్టంగా వాళ్ళకి ఇదిగో ఇక్కడ వచ్చే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఈ ఫ్లోర్ లో ఇంత ప్లేసు లేదు, గ్రౌండ్ లో పేపర్ మీద రాసిచ్చారంటే కాగితం మీద రాసిచ్చారు, మరి ఎక్కడ రాసిచ్చారు అంటే దానిలో స్పష్టత లేదన్నది ఒకటి. ఇవి 2 ప్రధానమైన ఆరోపణలు, పర్యటన అడ్డుకోవాల్సిన పనులు. అలాగే నిన్న వీళ్ళది కూడా ఒక వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి అఖిలప్రియ గారి మీద, అంటే కొన్ని పత్రికల్లో దాడి చేశారని వచ్చింది, కొన్ని పత్రికల్లో ట్రాఫిక్ జామ్ అవటం వెనక్కి వెళ్ళిపోయారు. దాడి లాంటిది ఏదైనా జరుగుంటే ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని ఉంటే వైకాపా కార్యక్రమం ఖచ్చితంగా అది కూడా మనం ఖండించుతారు. పార్టీలో చేరిన దాని మీద అది రైటా రాంగా స్పీకరు కోర్టులు చూసుకుంటాయి. కానీ ఒక మహిళ, అందులో ఒక తల్లిగారు చనిపోయిన తర్వాత కుటుంబం నుంచి వచ్చిన మహిళ దాడి చేయడం మనం అంగీకరించాల్సిన పరిస్థితి కదా. దాడి జరిగిందా, అడ్డుకున్నారా, ట్రాఫిక్ జామ్, 2 రకాలుగా వచ్చిన వార్తలు మనకు, అది ఎందులో వాస్తవం ఏదో మనం తెలియదు. కానీ సో నేననేది, ఈ పర్యటనలు అడ్డుకోవాల్సిన అవసరం లే, మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వచ్చు. పర్యటన మీద ఆంక్షలు పెట్టడం ఇది మరింతగా ప్రజల్లో దీని మీద ఆలోచన పెంచడానికి, దానికి అటెన్షన్ డ్రా చేయడానికి మీరే కారణం అవుతారు. అదర్వైజ్ మామూలుగా ఆయన పర్యటన చాలా చోట్ల పర్యటన చేస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ప్రభుత్వం ప్రతిపక్షంగా హక్కు ఉందని భావించి వాళ్ళ హక్కులు గుర్తించినప్పుడు సమస్య ఉండదు, అసలు వాస్తవాలు ప్రజలు చూసుకుంటారు. ఎందుకు జగన్ పర్యటన ప్రతిసారి అక్కడ ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తుంది? బ్రహ్మం చౌదరి గారు, ఒకటి అక్కడ నిన్న కీలకమైన పాయింట్, ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు కీలకమైన పాయింట్, రైతులకు ఇచ్చినటువంటి
కమర్షియల్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఎటువంటి షాపింగ్ మాల్స్, భారీ కట్టడాలు ఏమీ ఉండకూడదు, హైపర్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ ఇవేవి కట్టకూడదు, మాల్స్ ఏమీ కట్టకూడదు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న భూముల్లో అయితే మాత్రం కట్టుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని జగన్ ఆరోపిస్తున్నారో ఆ ప్రాంతంలో రైతులు మాత్రం కూరగాయల షాపులు, బార్బర్ షాపులు మాత్రమే పెట్టుకోవాలని ఆంక్షలు పెట్టారా? ఏం జరుగుతుంది అక్కడ? ముందుగా నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అఖిల ప్రియ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఒక మహిళా శాసనసభ్యురాలు సచివాలయానికి వెళ్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడి చేయడం జరిగింది. ఒకటి అక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, పక్కన ఏ రాష్ట్ర ప్రభుత్వాలని కావచ్చు, రాష్ట్ర రాజధానిలో ఆంక్షలు ఉంటాయి. ఈరోజు నిన్నటికి నిన్న పెట్టినటువంటి ఆంక్షలు కాదు. అమరావతిని రాష్ట్ర రాజధాని చేసిన తెల్లారి నుంచి అక్కడ రాజధాని పరిధిలో కొన్ని ఆంక్షల్ని శాంతి భద్రతల విషయంలో కానీ అమరావతి కాకుండా పక్క ప్రాంతంలో పర్యటనలు ఉన్నా కూడా, పక్క ప్రాంతంలో ధర్నాలున్నా, రాస్తారోకలున్నా, లేకపోతే పాదయాత్రలు ఉన్నా కూడా అది వేరు. అమరావతి రాష్ట్ర రాజధానిలో ఆయన ఏం చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అన్యాయం అక్కడ అన్యాయం జరిగింది కొంతమంది కన్నా అనుకుందాం, అందరికి న్యాయం చేశారని చెప్పలేము. కొంతమందికి అన్యాయం జరిగింది, మీరు చెప్తున్నట్టుగా కొంతమంది అయినా సరే తమ నిరసన తెలుపుకోవడానికి అవకాశం లేదా? ఎవరికండి అన్యాయం జరిగిందని భావించే రైతులు? నిన్న జగన్మోహన్ రెడ్డి రాజధానిలో పర్యటిస్తా ఉంటే భూబకాసురుడు గోబ్యాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా రాజధాని భూముల్లో పర్యటించేటువంటి అర్హత నీకు లేదు, రాజధాని శంకుస్థాపనకు రాలేదు, మేము 33,000 ఎకరాలు మేము స్వచ్ఛందంగా ప్రపంచం అబ్బురపడే విధంగా రాష్ట్ర రాజధాని చంద్రబాబు నాయుడు నిర్మిస్తూ ఉంటే, అది మా ప్రాంతంలోకి వస్తూ ఉంటే, మా కుటుంబాల్లో వెలుగు నింపడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉంటే, అసలు రాజధాని అమరావతి జాప్యానికి కారణమే నీ పార్టీ, నువ్వు అని చెప్పేసి ఆ రోజున తోట చంద్రశేఖర్ నీ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కోర్టుకు వెళ్ళారు. ఈ రోజున వాళ్ళు పర్మిషన్లు వచ్చే విషయంలో కోర్టులకు కానీ ట్రిబ్యునల్స్ కానీ వెళ్తూ అమరావతిని జాప్యం చేస్తున్నది వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి అదే పర్యటనలో తమ కష్టాలను, తమ గోడును ఒక విషయం చెప్పండి. గో బ్యాక్ అని జగన్ గో బ్యాక్ అని ఎవరైతే రైతులు అన్నారంటున్నారో, అక్కడున్న ఆ ప్రాంత రైతులే ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఇచ్చారో, అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళు జగన్ పర్యటనకు వచ్చి తమ కష్టాలను వెళ్ళబోసుకున్నారా లేదా? అది కూడా చూసారా మీరు? రెండు చూసారా? భూములు ఎవరు పోగొట్టుకోలేదండి. అక్కడ జరిగింది భూ సమీకరణ మాత్రమే, భూ సేకరణ కాదు. 33,000 ఎకరాలకి లేదు. లంక భూముల గురించి నేను ప్రస్తావించాడు. లంక భూముల పరిస్థితి ఏంటంటే కొన్ని లంక భూముల్లో కొన్ని పట్ట భూములు ఉన్నాయి, కొన్ని అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని అసైన్ ల్యాండ్స్లో ఏంటంటే పాస్ పుస్తకాలు ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ కొంతమందికి దాంట్లో 3 ఎకరాలు ఏమో పాస్ పుస్తకాలు నోట్ చేసి ఉంటుంది. కొలత కొలిసినప్పుడు కొంత 3 ఎకరాలకు ఎక్కువగా ఉండటం, కొంత 3 ఎకరాలకు తక్కువగా ఉండటం జరిగింది. దాటి మీద రీసర్వే చేయమని చెప్పేసి రైతులు స్వయంగా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ పాస్ పుస్తకాలు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనం పరిహారం ఇవ్వడం జరిగింది. అదే జిల్లాలో వాన్పిక్ మీ హయాంలో జరిగింది. మీరు కూడా అసైన్ ల్యాండ్స్కి కొంతమందికి 20,000 ఇవ్వడం జరిగింది, కొంతమందికి అసలు ఇవ్వకపోవడం జరిగింది. దాని మీద కూడా చర్చిద్దామండి. మేము ఈ రీసర్వే చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. పాయింట్స్ కదా ఆయన కూడా చెప్తున్నారు, ప్రతిపక్ష నేత చెప్తున్నది కూడా ఇదే కదా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఆయన చెప్తున్నారు. అదే అంటున్నామండి. నువ్వు ఏంటంటే నీ ఏజెండా ఏంటి? అక్కడ ఇప్పుడు కోర్టులకు వెళ్ళాము, రాజధాని ఆగలేదు, తర్వాత అరటి తోటలుగా తగలబెట్టాము, రాజధాని ఆగలేదు, ట్రిబ్యునల్కి వెళ్ళాము, రాజధాని ఆగలేదు. ఇక చివరి అస్త్రం ఏంటి? అమరావతిలోకి ప్రవేశించి శాంతి భద్రత గినక విఘాతం కలిగిస్తే కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, ఉపాధి రాదు, ఉద్యోగాలు రావు. నీ ఎజెండా అది. దానికోసం ఒక టూర్ పెట్టుకున్నావు. నీ మైకులు అద్దె మైకులు అయినటువంటి పారసారథి కానీ అంబట్రాంబాబు చెప్పిన మాటలు నమ్మావు. నిన్న రాజధానిలోకి వెళ్ళావు, రైతుల నుంచి స్పందన కరువు, నీకేం చేయాలో అర్థం కాలేదు, నీ కార్యకర్తలు రెచ్చగొట్టావు, మా పార్టీ నాయకుల మీద దాడి చేయించావు. గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వైజాగ్ నుంచి మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. గుడివాడ అమర్నాథ్ గారు, ఏంటి రాజధాని నిర్మాణం జరగకుండా అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని టీడీపీ ప్రభుత్వం చెబుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలోనే అనేక రకాలుగా వైసీపీ ప్రయత్నం చేస్తోంది, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే పర్యటనలు చేస్తున్నారు జగన్ అంటూ అనేక రకాలైన ఆరోపణలు వస్తోంది. ఎందుకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది? నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటన రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ రాజధాని నిర్మాణంకి వ్యతిరేకంగా కాదు. రాజధాని ప్రాంతంలో మోసపోతున్నటువంటి రైతులు,
రాజధాని ప్రాంతానికి సంబంధించి భూ సమీకరణ చేసినప్పుడు రైతులకు ఇచ్చినటువంటి మాట కానీ, లేకపోతే ఇప్పుడు భూ సమీకరణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మోసపోతున్నటువంటి రైతులకు సంబంధించి వాళ్ళ పక్షాన నిలబడడం కోసం చేసినటువంటి పర్యటన నిన్న జరిగింది. దాంతోపాటు రాజధాని పేరు చెప్పి రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటన. మేమంతా సోదరులు హ్యాపీగా ఉన్నాము, మాట్లాడుతూ జగన్ గో రాజధాని బ్యాక్, ప్రాంతంలో మేమంతా పర్యటన హ్యాపీగా ఉన్నాం, చేసినప్పుడు మాకేమి ఇబ్బందులు లేవు అని జగన్ గో బ్యాక్ అనేటటువంటి ప్లకార్డులు నిన్న ప్రదర్శించారని బ్రహ్మం చౌదరి గారు చెప్తున్నారు. అవును సార్, ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళ గెజెట్ పేపరు ఇందులో గో బ్యాక్ అని చెప్పి నించున్నది 9 మంది సార్. 9 మంది నిలబడి గో బ్యాక్ అని చెప్పేసినటువంటి ప్రధానంగా ప్రచురించినటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి పత్రిక. ఏదో ఒక 10 మందో 15 మందో వచ్చి నిలబడి గో బ్యాక్ అని చెప్పేసినంత మాత్రాన ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరో కూడా ఒప్పుకోవట్లేదు, ఆ ప్రాంతంలో ఎవరో కూడా దాన్ని సమర్థించట్లేదు అన్నటువంటి మాట చెప్పుకుంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. ఈరోజు రాజధాని ప్రాంతంలో ఈరోజు దాదాపు 40 నుంచి 40,000 నుంచి 50,000 ఎకరాలు తీసుకున్నప్పుడు రాజధాని సచివాలయం దగ్గర చుట్టుపక్కల సచివాలయంలో ప్రాంతంలో ఎంటర్ అవడానికి ఏదైనా ఆంక్షలు పెడితే పెట్టొచ్చు, కానీ రాజధాని ప్రాంతంలో ఎక్కడ కూడా రావడానికి వీల్లేదని అంటే అది ఎక్కడ సమంజసం కాదు. ఈరోజు హైదరాబాద్ అంతా వన్ సెకండ్ ఆగండి. ఇప్పుడు దాన్ని చూపించడంలో మీ ఆంతర్యం ఏంటి? అంటే మీరు ఒక్కరు పట్టుకున్నంత మాత్రమే ప్రతిపక్ష నేత తిరిగి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి. ఒక సెకండ్ ఆగండి. అది మీరు చూపెట్టడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ఆంధ్రజ్యోతి లేదా 9 మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారని చెప్పి మాట్లాడుతున్నాను, కానీ నా జగన్మోహన్ రెడ్డి వస్తే 9 మంది కాదు, 27 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు స్వయంగా స్వతంత్రంగా వాళ్ళు కొన్నటువంటి బజారుల్లో జగన్ గోబ్యాక్ మాలో లేనిపోయినటువంటి విషబీజాలు నాటొద్దని చెప్పేసి రైతులు నిన్న రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మా రాజధాని అడ్డుకోకండి అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగానే వచ్చారని అనుకుందాం. వాళ్ళు కట్టినటువంటి బ్యానర్లే స్వచ్ఛందంగా అదే రైతులు కూడా అక్కడికి వచ్చారు కదా, జగన్ పర్యటనకు వచ్చారు, ఆయన ముఖాముఖి మాట్లాడారు, కష్టాలు ఏ రకంగా దోచుకుంటారు చెప్పారు. ఈ రెండు అంశాలు గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిన్న 9:30కి జగన్మోహన్ రెడ్డి దిగాడు. అక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి కార్యకర్తలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి గుంటూరు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తప్పితే అక్కడ ఉన్నటువంటి 27 గ్రామాల రెవెన్యూ గ్రామాల ప్రజలు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేదు. 2 జిల్లాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సమీకరించారు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారండి. చంద్రబాబు గారు ఇలా అన్ని ప్రాంతాల నుంచి వస్తారు, పార్టీ నాయకులు నేను మిమ్మల్ని డిఫర్ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలు రావచ్చు, అభిమానులు రావచ్చు, చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు రావచ్చు. సమావేశాలు ఎవరున్నారు ఎవరు లేదన్నది వేరే చర్చ. అది ఏ సమావేశం చూసినా ఆ ఊర్లో ఉన్న బహిరంగ సభలు ఏ నాయకుడు అక్కడ ఏమన్నా మనం మీరు జనాల ఆధార్ కార్డులు చూడలేదు, వాళ్ళు ఆధార్ కార్డులు చూడలేదు, ఎవరు వచ్చారు అనేది ఆధార్ కార్డులు చూసారు డిసైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు 27 గ్రామాల్లో కొంతమంది 27 గ్రామాల్లో క్లారిటీ ఊరికే మనం వాళ్ళ మీద వాళ్ళు మీ మీద దుమ్మెత్తి పోసుకుంటే అది కాదు. కీలకమైన పాయింట్ మీరు స్పష్టంగా చెప్పారు. కీలకమైన పాయింట్ ఒకటి, ఇక్కడ కొంతమంది ఖచ్చితంగా రైతులు నిలబడి ఉండొచ్చు. ప్రతి గ్రామంలో 27 గ్రామాల్లో నేను వచ్చిందనే చెప్తున్నాను. రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నేను అంటున్నది రాజధాని అడ్డుకోకు, మేము ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చాము. మీరు చెప్పిందే మళ్ళీ చేతి ఉపయోగం. ఇప్పుడు 27 గ్రామాల్లో నిలబడి ఉండొచ్చు. 2 రకాలుగా కనిపిస్తుంది కదా, 2 చూసారు కదా మీరు. అంటే జగన్ పర్యటనకి ఎవరు వెళ్ళలేదు, మీరు రైతులు రాలేదంటారు, వాళ్ళు రైతులు వచ్చి మొత్తం రైతులు వచ్చారు. చెప్తున్నా కదా, అసైన్ ల్యాండ్ లో వాళ్ళు 1 వీక్ లో వాళ్ళు 20,000 రూపాయలు కొంతమందికి ఇచ్చారు. అసలు లాభపడిన రైతులు గో బ్యాక్ అని అనొచ్చు, అన్యాయం జరిగిన రైతులు తమ గోడు వెళ్ళబోసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అక్కడికి. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు? ప్రతి రైతు
కూడా ఆనందంగా ఆనందంగా ఉన్నారు, 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరు కూడా మీటింగ్కి రాలేదు. ఇంకా 33కి ఇంకా రీచ్ కాలేదు. ఆల్రెడీ లాటరీ ద్వారా సార్ 1200 నుంచి 1500 ఎకరాలు ప్రాబ్లం ఉంది. అది కూడా వాళ్ళు రీసర్వే అడిగారు, నేను అడిగేది చేస్తున్నారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం రెడీగా ఉంది. 22,000 మంది రైతు కూలీలకి పెన్షన్లు ఇస్తున్నామండి, 2,500 రూపాయల లెక్కన. 33,000 ఎకరాలకి దాదాపుగా మేము తీసుకున్న వాటి వరకు కూడా అందరికి కూడా మెట్టకైతేనేమో 30,000 రూపాయలు, అదే మాగానికైతే అంటే గరీజ్ భూమికి అయితే 50,000 రూపాయలు 2 సంవత్సరాలకి ఇప్పటికి వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చాం. ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. రైట్, ఓకే. నేను అనేది ఇప్పుడు మీరు ఇస్తే ఆయన వెళ్ళినప్పుడు స్పందన రాదు, అవసరం లేదు ఆయనకి వెళ్ళాల్సిన అవసరం చెప్తున్నా కదండి, అక్కడ ఉన్నది లంక భూమి. చెప్పండి సార్, దాన్ని రాజకీయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. మీరు చెప్పినంతసేపు నేను ఆగా కదా. ఆయన క్లోజ్ అయిపోయింది, రాజధాని తెలుగుదేశం కాదండి, అంతా మీరు ఇది ఒక- అంటున్నారు, ఇది ఒక శిక్షణ అంతా ఇస్తున్నారు రాజధాని నాకు ప్రాంతంలో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు అక్కడికి అడిగి పెట్టాల్సిన పని లేదు. 100% మీరు ఉన్నారు. పర్యటనే పర్యటన అడ్డుకుంటారంటుంటే చేసుకోవచ్చు. రాజధాని ప్రాంతంలో ఒకటి నేను అడుగుతున్నాను, డైరెక్ట్ చెప్పండి. యువనాయకులు రాజధాని కొంచెం- ప్రాంతంలో రైతులందరూ సంతోషంగా ఉంటే జగన్ పర్యటనకు మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము ఆయన భయపడలేదు. ఒకటి రాజధానిలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి అడగనివ్వండి. రాజధాని ప్రాంతంలో రైతులందరూ సంతోషంగా ఉంటే ఆయన పర్యటన అడ్డుకునే ప్రయత్నం ఎందుకు జరిగింది? రాజధానిలో కొన్ని ఆంక్షలు ఉన్నాయండి. ఆంక్షలు ఎందుకు ఉన్నాయి. ఆంక్షలు ఎందుకు ఆంక్షలు ఉన్నాయి? ఎందుకు దానికి ఉన్నాయి? ఆన్సర్ శాంతి లేదు. భద్రతలు కానీ ఏం లేకపోతే శాంతి మీరు భద్రతలు? రాజధాని సచివాలయం ప్రతిపక్ష నాయకులు రాలేరా? సచివాలయం ఇతర పార్టీలు ఉంది. రాలేరా? అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పకండి. ఉంటారు. కొంతమందికి VIP న్యాయం వస్తారు. జరిగితే ఆయన సచివాలయం సచివాలయం చెప్పండి. ఎదురుకెళ్ళి ధర్నా చేశారా? సచివాలయం ఎదురుకెళ్ళి వెళ్ళలేదు. వెళ్ళలేదు కదా. ధర్నా కాదు. రాజధాని ప్రాంతం అని మీరు కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్న ప్రాంతం, జిల్లా మొత్తంలో ఆయనకేమో సగం జిల్లా ఆయన ఒక సిఆర్డీ కింద వ్యక్తి పరిధి పెట్టి ఉంటానికేమో 35 ఎకరాల్లో ఆయనకేమో ఇల్లు నేను- కావాలండి. నేను ల్యాండ్ దాని గురించి ల్యాండ్ చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ అక్కడ కూడా ఉన్నటువంటి జనం వచ్చారు రైతులతో కదా. సమావేశమైనప్పుడు మీరేం చెప్పారు? పవన్ కళ్యాణ్ భూసేకరణ అంశాన్ని మళ్ళీ ఆలోచిస్తాము అని చెప్పారు. అదే రైతులు ఇప్పుడు వెళ్ళారు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇప్పుడు ఎవరు వెళ్ళారు? కలిసింది. అప్పుడు ఎవరు వెళ్ళారా? లంక పవన్ గ్రామంలో అభిమానులు వెళ్ళారా? ఆ రోజు కూడా అప్పుడు కూడా పవన్ అభిమానులు వెళ్ళారని చెప్పండి. లంక భూముల రైతులే వెళ్ళారు ఆ రోజు కూడా. ఆ రోజున కూడా సీఎం గారు ఒకటే చెప్పారు, మీరు మా దృష్టికి వచ్చిన అంశాలు మొత్తం పరిశీలిస్తామన్నారు. సిఆర్డీ అధికారులు జగన్ దృష్టికి వచ్చిన అంశాలు కూడా సిఆర్డీ పరిశీలించండి. అధికారులు ఆదేశించారు. పరిశీలిస్తారు. వాళ్ళు రీసర్వే అడిగారు. పోనీ రీసర్వే ప్రతిపక్ష నేత జరుగుతుంది అక్కడ. దృష్టికి ఆయన లేవనెత్తిన అంశాలు కూడా పరిశీలించండి. ప్రతిపక్ష నేత కదా ఆయన. పరిశీలిస్తా ఏమైనా ఉన్నాం. ఇబ్బందా? కానీ నువ్వు శాంతి భద్రతల విఘాతం కలిగిస్తాను నేను రాష్ట్ర రాజధానిలోకి వచ్చానంటే ఎవరు ఊరుకుంటారండి? అంటే ఇప్పుడు ఒకటి వారు ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పరస్పరం జరుగుతుంటే మీరే చెప్పండి ఈశ్వర్ గారు. పరస్పరం ఎవరైనా పెట్టుబడిదారులు గొడవలు ఏమి వస్తారా? లేవు. ఒక శాసనసభ్యురాలు వారు మీద దాడికి చెప్పకముందే ప్రయత్నించారు నేను వాళ్ళు. స్పష్టంగా మీరు చెప్పాను. ఎవరిని మాట్లాడనివ్వకుండా మీరే కబ్జా చేసుకోవాలనుకుంటే కష్టం. అది పెద్ద జనం కూడా హర్షించరండి. నేను అనేది చెప్పండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి ఇవాళ కదా. అక్కడ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన కూడా మీకు మద్దతు ఇచ్చారు. కొంతమంది రైతులు వెళ్ళి కలిశారు, అది లంక భూముల వేరే వాళ్ళ. ఇవాళ జగన్ ఒక పర్యటన చేస్తా ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఆ మాత్రం కాస్త రిస్ట్రెయింట్ లేకపోతేనండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి జరుగుంటే నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అని చెప్తున్నాం అందరం. వైకాపా కార్యకర్తలు కనుక ఆ మీద దాడి చేస్తుంటే నిర్ద్వందంగా ఖండించి తీరాల్సిందే. ఆ తరహా ధోరణులు ఎవరు ప్రోత్సహించడానికి ఎక్కల. అలాగే జగన్ గారి పర్యటనకి వెళ్ళి ఇక్కడ అడ్డుకోండి, దీన్ని తగలబెట్టండి, రాళ్ళు ఏంటంటే మనం ఖండించి తీరాల్సిందే. సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ రెండే పార్టీలు ఉన్నది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు కదా అక్కడ కీలకం, జగన్ కీలకం, ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏ రకంగా ఉన్నాడు, రేపొద్దున గెలుస్తాడు, అవినీతి ఉంది, అవినీతి ఉంటే మీరు చర్యలు తీసుకుని దానికి ఎవరు అభ్యంతరం పెట్టట్లా. ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళటానికి ఆంక్షలు పెట్టడం కానీ, రాజధానిలో శాంతి భద్రతలు ఏంటి, మీటింగ్ జరిగితే శాంతి భద్రతలు ఎందుకు ఇదవుతాయి? ఆయన సెక్రటరియట్ ఎదురుకెళ్ళి మాట్లాడాలి. అక్కడ శాశ్వత కట్టడం, ఒక తాత్కాలిక కట్టడం ఒకటి కట్టారు. శాంతి భద్రతలు అంటే వాళ్ళు చెప్తున్నారు అఖిల ప్రేమ అక్కడ దాడి జరిగిందని చెప్తున్నారు. వైలేషన్ చేస్తే తప్పితే ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు రైతులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అది ఏ రకంగా శాంతి భద్రతలకు విఘాతమో తక్షణం అక్కడ జరిగేదానికి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటున్నారు, బోల్డ్ మంది నాయకత్వం ఉంటున్నారు. ప్రతిరోజు అక్కడ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. సెక్రటరియట్ కి 6 అడుగులు కిలోమీటర్ దూరంలో ఇందిరా పార్క్ దగ్గర రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇంకా శాంతి భద్రతలు విఘాతం చెప్పి ఎవరిని రానివ్వరు హైదరాబాద్. నేను 2 కంపేర్ చేసుకోవాలి కదా. గుడివాడ అమర్నాథ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు, అరటి తోటలని తగలబెట్టినటువంటి వ్యక్తులు ఇటువంటి మాటలన్నీ కూడా ఈ దాదాపు 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రతిపక్ష నాయకుల మీద చేసినటువంటి ఆరోపణ. ఈ రోజు వరకు దాని మీద స్పష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ కానీ, వాళ్ళు ఎవరు చేశారని కానీ, దేని వల్ల జరిగిందని కానీ ఈ రోజు వరకు ఒక స్పష్టమైనటువంటి ఎంక్వైరీ పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా గతంలో ఈ అఖిల ప్రియకు సంబంధించినటువంటి ఘటన కోసం మాట్లాడుతూ ఉన్నారు. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ వెళ్ళినప్పుడు వేలాది మంది వెళ్తా ఉంటారు, ట్రాఫిక్ లో జామ్ అయి ఉంటది, క్లియర్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా దాడి చేసినటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఘటనలు
అమర్నాథ్ గారు డైరెక్ట్గా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఆ దృశ్యాలు చూసారా? నేను చూశాను. ట్రాఫిక్ జామ్ అయిందా, అడ్డుకున్నారా? ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత 2 నిమిషాల తర్వాత ఆ జనం అందులో ఆ క్లిప్ కనిపించినప్పుడు సహజంగా మా పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి, మా పార్టీలో ఎమ్మెల్యే శాసనసభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు సహజంగా కొంత నిరసన అనేది చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు తప్ప అది ఒప్పుకోండి, ఆవిడ మీద నిరసన దాడి చేయాలనో చేశారని ఒప్పుకోండి. లేకపోతే ఆవిడని అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం ఆ దృశ్యాలు చూస్తే 100% స్పష్టంగా అర్థమవుతుంది. అడ్డుకున్నారు, ఆవిడ దాడి చేశారా లేదా అనేది పక్కన పెడితే అడ్డుకున్నారు, నిరసన తెలిపారు, అది స్పష్టంగా దృశ్యాల్లో కనిపిస్తోంది. దాన్ని అదే ఒప్పుకోవాలి. చెప్తున్నా కదా, నిరసన చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు తప్ప అడ్డుకొని దాడి చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఉండరు అనేటువంటిది మా తాలూకా ఇది. అది క్లియర్ కట్ విజువల్స్ లో కనబడుతుంది కూడా. రైట్, ఇది ప్రజా రాజధాని నిర్మిస్తాము, బ్రహ్మాండమైన రాజధాని అంటున్నారు. ఇక్కడేమో వీళ్ళేమో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామంటున్నారు. ఈ ప్రజా రాజధానికి అంతర్జాతీయ స్థాయి రాజధానికి ఏమి అర్థం కాని విషయంగా ఉంది. ఏ రాజధాని నిర్మించబోతోంది వైఎస్ఆర్సీపీ అక్కడ అధికారంలోకి వస్తే? సార్, ప్రజా రాజధాని అంటే మన రాష్ట్ర ప్రజల కోసం నిర్మించేటువంటి దాన్ని ప్రజా రాజధాని అంటాం. బయట అంతర్జాతీయ దేశాల కోసం నిర్మాణం చేస్తున్న దాన్ని అంతర్జాతీయ రాజధాని అంటాం. ఈ రోజు సింగపూర్ కంపెనీలకి, దుబాయ్ కంపెనీలకి, దావోస్ కంపెనీలకి, రష్యా కంపెనీ, జపాన్ కంపెనీల కోసం చేస్తున్నటువంటి నిర్మాణాన్ని, వాళ్ళ కోసం చేపడుతున్నటువంటి భూసేకరణని అంతర్జాతీయ రాజధాని అంటారు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మీకు. శెట్టి అండ్ కంపెనీ అనేటువంటి ఒక కంపెనీకి రాజధాని ప్రాంతంలో మెడికల్ యూనివర్సిటీ పెట్టడానికి, ఒక హాస్పిటల్ పెట్టడానికి, అలాగే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేటువంటి పరిశ్రమలు నిర్మాణం చేయడానికి ల్యాండ్ కేటాయించాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. వాస్తవానికి శెట్టి అండ్ కంపెనీ మీరు ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే, దుబాయ్లో వాళ్ళకి ఒకే ఒక హాస్పిటల్, ఒకటో రెండో హాస్పిటల్స్ ఉన్నాయి తప్ప వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కేవలం ఈయనతో ఉన్నటువంటి పరిచయాలు, వీళ్ళతో ఉన్నటువంటి ఒక ఆలోచనతోనే కేవలం భూ కేటాయింపులు చేయాలంటే ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే సింగపూర్ కంపెనీకి కేవలం 350 కోట్ల వెచ్చించేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీకి 58% ఈ రోజు ఆ కంపెనీకి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టేదానికి ఏమో 42%. ఈ రోజు ఇది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ప్రస్తావన చేశారు. అంటే కేవలం 200-300 కోట్లు పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీకి ఈ రోజు మేజర్ షేరు ఆ బయట కంపెనీలకు ఇచ్చేస్తూ, విదేశీ కంపెనీలకి, సింగపూర్ కంపెనీలకి ఇస్తూ, మనం మైనర్ పార్ట్నర్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ రోజు రైతులకు ఇచ్చేటువంటి ప్లాట్లు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రోజు వరకు రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళకి ఎక్కడ భూమి ఇస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ఉన్నారు. అది వాస్తవం కాదో తెలుగుదేశం పార్టీ చెప్పాలి. వాళ్ళకి చెప్పారంటే కదా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళకి కేటాయిస్తున్నాము చెప్పండి. రైతులు తీసుకొని మనం బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్తా పేపర్ మీద ఉన్నాం. రాసి ఈ రోజు లేకపోతే రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్, చూపించారా? ఇప్పుడు పేపర్ మీద బలవంత మాత్రమే భూసేకరణ రాసిచ్చారా? చేస్తున్నటువంటి ఎక్కడెక్కడ ప్రాంతం ఇస్తున్నారని గురించి నేను చూపించారా? మాట్లాడలా. ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కడ కేటాయించారో చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక్క రైతు కూడా ఈ రోజు రాజధాని ప్రాంతంలో లేడనేది మా తాలూకు వాదన. దాని బహిరంగ చర్చకు అక్కడ ఉన్నటువంటి రైతులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిద్ధం అని అడుగుతాం. వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లాట్లు వచ్చినా వాళ్ళందరికీ తెలుసు. మీకు తెలవదేమో కానీ 27 గ్రామాల రైతులు మొత్తానికి కూడా దాదాపు ఇప్పటికే తుళ్ళూరులో ఉన్నటువంటి 18 గ్రామాల రైతులకి, తుళ్ళూరులో ఉన్నటువంటి 18 గ్రామాల రైతులకి ఇప్పటికే వాళ్ళందరూ కూడా ప్లాట్లు అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్లాట్లు కూడా పూర్తిగా అవగాహన ఉంది. రెండోది, మీరు పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలంటే తప్పకుండా అందులో భాగం కొత్త ఎవరైనా సరే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం, 10 రూపాయల పెట్టుబడి పెడతాం, 10 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే ఈ రాష్ట్రం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళలాగా వాళ్ళ తండ్రి హయాంలోనో లేకపోతే గతంలో అతను అవినీతి డబ్బుతోటి 10 రూపాయల షేర్ ని 450 రూపాయలకి, 10 రూపాయల షేర్ ని 1450 రూపాయలకి 30 అలిబిలి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసి లేకపోతే ఒక 10 మాట్లాడారు కదండి, మేమేదో తప్పు చేస్తున్నామని చెప్పి. ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది. రైతులకు ఎటువంటి అనుమానం లేదు, మీకు అర్థం కావట్లేదు. రైట్, అమర్నాథ్ గారు ఒక నిమిషం. మన్ని గోవర్ధన్ రెడ్డి గారు మొత్తం పరిణామాలను ఎట్లా విశ్లేషిస్తారు రాజధాని ప్రాంతంలో, అంటే ఏపీ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని? జగన్ ఎప్పుడు పర్యటన చేసినా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఈరోజు కొత్త ఏం కాదు. అది జగన్ వల్ల నెలకొంటుందా లేకపోతే అక్కడ ప్రభుత్వం నెలకొలేలా చేస్తోందా? ఇప్పుడు అధికార పార్టీ కొంచెం ఓపిక ఉండాలి. నిజంగా జగన్ అక్కడే ఏ ఇబ్బంది లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. నిజంగా పోయినా కూడా
అక్కడ నుంచి రెస్పాన్స్ రాదని చెప్పి మేమే చెప్తున్నాం. నిజంగా టీడీపీ కార్యకర్తల వైఎస్ఆర్ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు లేదా టీడీపీ కార్యకర్తలు గో బ్యాక్ అన్నారా అని చెప్పేసి విజువల్స్ ఉన్నాయి ఆల్రెడీ. అర్థం కాని విషయం అదే, ఆయన పర్యటనకి స్పందన ఉండదు అంటూనే ఉద్రిక్తలు రెచ్చగొడతాడు. 33,000 ఎకరాలు ఉన్నప్పుడు ఇంక ఉద్రిక్తలు రెచ్చగొట్టడం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 9 మంది 10 మంది 100 మంది 33 ఎకరాలు 9-10 మంది 100 మంది ఉండదు కదా, వందల మంది ఎక్కువనే ఉంటుంది కదా. వాడు కొంతమంది గో బ్యాక్ అని చెప్పేసి కొంతమంది టీడీపీ కార్యకర్తలు అనుకోవడానికి ఆస్కారం కనిపిస్తుంది ఆడ. ఎందుకంటే రైతులకు సమస్య చెప్పుకోవడానికి వస్తున్నారు. నిజం మీరు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు రైతులు వచ్చినా మీకు ఇబ్బంది లేదు. కొంతమంది 10 మంది ఎక్కడ పోయినా కూడా ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటే మాట వాస్తవమే. అది ఏ రాష్ట్రంలో అయినా సరే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందికి ఒక ప్రతిపక్ష నేత అడ్రస్ చేయడానికి వస్తున్నప్పుడు కొంతమంది బాధ చెప్పుకుంటారు. దాని తీరా సెకండరీ విషయం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కల్పిస్తే తప్పేం కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఆంక్షలు లేని ఎక్కడ భారతదేశంలో ఏ రాజధానిలో ఆంక్షలు లేవు. ఓన్లీ ఆ ఏపీలో ఎందుకు ఆంక్షలు ఉంటాయి? వేరే దేశం, బంగ్లాదేశ్, శ్రీలంక రాజధాని నిర్మాణం జరుగుతోంది, ఇంకా రాజధాని అడ్డుకోవడం రాజధానిలో పర్యటిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీటింగ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోరండి, తీసుకుంటే ధర్నా చౌక్ కింద కటారి గారు చెప్పారు ఇందిరా పార్క్ ఎస్ఆర్నాలు చేస్తాంటే గవర్నమెంట్ ఊరుకుంటుంది. ప్రభుత్వం ఒక ప్రాంతానికి కేటాయించింది ధర్నా చేయడానికి. ధర్నా చౌక్ అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ఉన్నారు. రాష్ట్ర రాజధాని పెట్టిన తెల్లారి నుంచి అక్కడ శాంతి భద్రత ట్రాఫిక్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు వేరు, అక్కడ సెక్రటేరియట్ పోవడానికి ఒకటే సింగిల్ రోడ్ ఉందండి. మీరు అందరూ చూశారు. ఆ రోడ్ లో మీరు ఇష్టం వచ్చినట్టు 2 జిల్లాల్లో కార్యకర్తలను పోగు చేస్తారు. ఒక్క నిమిషం సార్, మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రోషయ్య గారు ఉన్నారు. మేము కూడా ఒక టూర్ షెడ్యూల్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఆంక్షల మేరకు రూట్ మారిస్తే మేము సహకరించాం. మేము నేను జరిగింది కూడా అదే. అదేనండి. ఇప్పుడు అన్నా కూడా ఆ రోజు మళ్ళీ కూడా వాళ్ళ కార్యకర్తలు ఒక మహిళా ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది జరిగిందనంటే ఎంత రాజకీయ గెలిచిన వాళ్ళు వేరే పార్టీలు పోయినప్పుడు కార్యకర్తలు పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ రోజు రాజధాని ప్రాంతాన్ని 33 ఎకరాలలో దాదాపు 3 పంటలు పంటే మాగాన పంటే మంచి భూమి. కొంత నిరసన ఉంటుంది. బ్రహ్మం గారు చెప్తున్నట్టు ఒక ఉద్రిక్త పరిస్థితులు అనేది ఏర్పడలేదని చెప్పడానికి లేదు. అఖిలప్రియ పైన దాడి జరిగిందనేది ఒకటి కనిపిస్తోంది. దాడా లేకపోతే నిరసన. ఇంకొక విషయం జూపూడి ప్రభాకర్ అదే దారిలో కొద్దిసేపటి క్రితం వెళితే ఆయన అడ్డుకోలేదు ఎవరు. అక్కడ మీడియా లేదు. జూపూడి ప్రభాకర్ గారి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి తర్వాత చెప్పారు. చెప్పారు చెప్పించడానికి ఆయన గొప్ప నాయకుడు. కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారా, రాజకీయాల మీద కూడా పూర్తి అవగాహన ఉంది. ఒక జూపూడి ప్రభాకర్ గారి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ టైంలో తప్పించుకోవడం జరిగింది. తర్వాత చెప్పారు జూపూడి గారు కూడా, నేను చూడలేదు టీవీలో కూడా. తర్వాత టీవీ ప్రెస్ అఖిలప్రియ గారిది కారుని అడ్డుకున్న దృశ్యాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయటికి దిగి దాడి జరిగినటువంటి దృశ్యాలు అయితే కనిపించట్లేదు, బయటికి దిగి మీరు దాడి చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి హెచ్చరించినా కూడా వినిపించుకోకుండా గన్మెన్ల మీద కూడా పోయారు సార్. ఒకటి కాదు, తర్వాత వెహికల్ లో ఎక్కి తను వెళ్ళిపోతా ఉంటే మహిళా శాసనసభ్యురాల మీద వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. వాళ్ళ అరాచకం ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఒక పార్టీ సభ జరుగుతున్నప్పుడు సాధారణంగా అక్కడ సభే కాదు, నేను ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కుకట్పల్లిలో లాస్ట్ టైం శేర్లింగపల్లి కంటెస్ట్ చేసినప్పుడు భాగ్యనగర్ కాలనీలో నేను ఎలక్షన్ ముందు మందు పంచుతున్నారంటే వెళ్ళా పట్టుకోవటానికి. ఇవాళ కేసు కూడా నడుస్తుంది, కోర్టులో కూడా ఉంది. కాబట్టి ఇదే అవాస్తవం కాదు. వెళ్ళినప్పుడు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. వెంటనే తెలుగుదేశం వాళ్ళే 50 మంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు అక్కడికి. ఎందుకంటే చైర్లింగపల్లి ఆ రోజు తెలుగుదేశం కంటెస్ట్ చేసింది. కార్యకర్తలు వచ్చి నా కారుని బదా గుద్దేశారు. నా మీద దాడి అంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత వైలెంట్గా టర్న్ అయింది. సరే పోలీసులు వచ్చారు, ఇప్పుడు నన్ను పక్కకి తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం, కేసు ఇవాళ కూడా నడుస్తూ ఉంది. అంటే ఒక వేరే పార్టీ నాయకుడు వచ్చినప్పుడు సాధారణంగా అసలు ఆ రూట్లో వెళ్ళరు. అలాంటి సందర్భాల్లో కొద్దిగా అవాయిడ్ చేస్తాం. తెలుగుదేశం బహిరంగ సభ జరుగుతుంటే అక్కడికి ఎవరు వెళ్ళరు, వేరే పార్టీ నాయకులు ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. కాకపోతే ఇది ఒకటే రోడ్డు కాబట్టి సెక్రటరియట్కి వెళ్ళే దారి కాబట్టి ఇతర పార్టీ నాయకులు కావచ్చు, వేరే ఎవరైనా కూడా ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు.
కొంత సహజంగానే ఇద్దరు కూడా వారు మెన్షన్ చేసిన ఇద్దరు కూడా జూపుడు గారు కానీ అఖిల ప్రియ గారు ఇద్దరు కూడా వైకాపా నుంచి వెళ్ళిన వాళ్ళు కొంత గతంలో కానీ ఏదైనా వాళ్ళు కానీ పార్టీలో ఏదైనా కానీ మారుతా ఒక ఉంటారు. మహిళా ఇక్కడ ఎమ్మెల్యే మీద- తెలుగుదేశం నుంచి గోల్డ్ ఒక మహిళా ఎమ్మెల్యే మీద దాడి జరిగితే మాత్రం దాన్ని ఎవరైనా ఖండించాలి. ఏ పార్టీ ఎవరికైనా గతంలో రక్షణ- జూపుడు కూడా గారి మీద కొన్ని దాడి పార్టీల జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు రక్షణ పార్టీలు లేదు. మారారు రాజధాని సార్. ప్రాంతంలో వాళ్ళ మీద కూడా. దాడులు చేశారా చెప్పండి? దాడులు అది చేయకూడదు. అది దాడా చేయకూడదు నిరసన మనం అది చెప్తాం. దాడా నిరసన ఎవరు దాడి. చేశారనేది నిజంగా మీరు పోలీస్ మీరు ఎంక్వైరీలో రిజల్ట్స్ తేలుతుంది. చూడండి. విచారణ మళ్ళీ అయితే ఒకసారి చేస్తున్నారు. మన ఛానల్లో రైట్. కూడా నిజంగా దాడి సంఘటన. జరుగుంటే మాత్రం ఎవరైనా ఖండించాల్సింది. ప్రభుత్వ అధికారులు. ఎంత వెంబడించారు తెలుసండి తను వెళ్ళిపోతుంటే కూడా రైట్. ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు. ఒక నిజంగా కూడా ఒక సొంత అంటే ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచి టీడీపీ క్యాండిడేట్ కొద్ది రోజులు అయింది, చాలా రోజుల కింద పోతే గతంలో చాలా కొంచెం పార్టీల ఇబ్బంది ఎమ్మెల్యేలు ఉంది. గోవర్ధన్ అన్న, చాలా చాలా మంది పార్టీల మాట్లాడారు. ఎమ్మెల్యేలు కాదంటలేదు. పార్టీలు మారారు. కానీ కొంచెం ఇలా జరిగింది ఎక్కడ? ఆగండి, ఆగండి, చెప్పండి. మహిళా శాసనసభ్యురాలు మీద నేను కాదంటలేదు, వందలాది మంది గుమికూడినప్పుడు కొంతమంది భయపడిపోయింది. నిరసన తెలపడానికి అవకాశం చిన్న కనుక వయసులో ఎమ్మెల్యే ఇప్పుడు భయపడిపోయింది. నిరసన ఖచ్చితంగా తెలుపుతారు. దీంట్లో తప్పేం కాదు. ఎందుకంటే మా పార్టీ నుంచి గెలిచిన వారు నువ్వు పార్టీ రిజైన్ చేయకుండా వేరే పార్టీలకు పోయింది, అధికార పార్టీలకు పోయింది, మాకు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నప్పుడు కొంతమంది జగన్ చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా నిరసన తెలుపుతుంటారు. దానికి ఎవరు అడ్డుపడడానికి లేదు. ఈ రోజు కాదు చాలా కదండి, సందర్భాలు పార్టీ ఉన్నాయి. మారింది. ఇక్కడ శాంతి భద్రత ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే రైతుల కాడ ఇబ్బంది జరుగుతుందా లేదా అని ఇంపార్టెంట్. జరగనప్పుడు మీరు అధికార పార్టీ భయపడాల్సిన అవసరం లేదు. ఆడ ఒక ప్రతిపక్ష నేత పోయి అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా లేదా వైఎస్ఆర్సీపీ రైతులా అని చెప్పేసి తర్వాత విషయం. ఇప్పుడు వాళ్ళు వచ్చి నా అడ్రస్ నాకు ఇలాంటి బాధ కలుగుతుంది, ఒక ప్రభుత్వం ఇలాంటి హామీ ఇచ్చింది, ఆ హామీని నెరవేర్చలేకపోతుంది, రైతులకేమో అగ్రికల్చర్ ల్యాండ్ కేటాయిస్తారు, వాళ్ళ సొంత అనుకూలమైన వాళ్ళకేమో కమర్షియల్ వైపు చేస్తారు. అది ఎక్కడో ఇంతవరకు తెలియలేదు, 3 సంవత్సరాలు కావస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రతిపక్ష నేత ఆ ప్రతిపక్ష చేయాలని తెలుసు ప్రజలకు. కాకపోతే ఒక అడ్రస్ చేస్తే కొంచెం అధికార పార్టీని కొంచెం ఒకవైపు తెరుస్తున్న ఒక ఆశాభావంతో ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం ఇంత పెద్ద క్రియేట్ చేసేసి దీనికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నం చేసుకుని అని చెప్పాలి. దాన్ని ఇష్యూ చేస్తున్నారు కాబట్టి జగన్ ఇంకా హైప్ వస్తుంది తప్ప జగన్ చూస్తున్నట్టు వదిలేస్తే అయిపోతుంది. అసలు ఈ శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఎక్కడ లేని విధంగా తొల్లూరు నుంచి మొదలుకొని తొల్లూరు, అందరికీ మంగళగిరి, న్యాయం జరుగుతుంది, తాడేపల్లి అందరికీ ఈ 3 న్యాయం మండలాలు అక్కడ సార్. జరగదు. తొల్లూరు, తాడేపల్లి, మంగళగిరి. అడ్డుకుంటారండి. ఓన్లీ జగన్ మంగళగిరి, కాదు, ఎవరు వెళ్ళినా సరే ప్రభుత్వం ప్రజలు అవసరం ఎవరు లేదు. లేదు. నాలుగు అడ్డుకుంటారు. గ్రామాలు ప్రభుత్వం అవసరం మాత్రమే. లేదు. ప్లాట్ ప్రభుత్వం అలాట్మెంట్. ఈ ప్రభుత్వం రోజు కూడా ఆ జరుగుతుంది స్థాయిలో ప్లాట్ రియాక్ట్ అలాట్మెంట్. కావాల్సిన పోలీసులు అవసరం అవసరం లేదు, ఈ రోజు ప్రభుత్వం ప్లాట్ అవసరం లేదు. అలాట్మెంట్ రాకేష్ రెడ్డి జరుగుతుంది. గారు, మండలం చేశారు. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు. నిన్న కూడా మండలానికి ప్లాట్ అలాట్ చేశారు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఒక మంచి రాజధాని అవసరం. అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే, ఇక్కడ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కేవలం ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అందిస్తాడు, ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అందరూ కూడా చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు మొదటి నుండి కూడా అంటే రాజధాని ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిస్థితులను ఉద్రిక్తపరచాలి, తద్వారా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలి, ఆ సెంటిమెంట్ ని ఆసరాగా చేసుకొని ముందుకు పోవాలనే ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ యువత యొక్క ఆకాంక్ష ఏందనేది అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు క్యాపిటల్ సిటీ మీద ఇన్ని ఆశలు ఉన్నాయి కాబట్టి అందులో కొంత భాగమైన నిర్మాణం చేస్తే మళ్ళీ టీడీపీకి కొంత క్రెడిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఆసరా చేసుకొని మళ్ళీ వాళ్ళు గెలుస్తారేమో అన్న ఒక అభద్రతా భావం జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది. దాని వల్లనే పదే ఇప్పుడు అక్కడ ఒక మంచి ఒక పిలుపునిచ్చారు. రాజధానికి ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఏమంటే ఒక మంచి స్కీమ్ అనౌన్స్ చేస్తే ప్రజలందరూ కూడా 3,000 ఎకరాలు ఇచ్చారు. సరే 33,000 ఎకరాలు అవసరమా, 3,300 ఎకరాలు అవసరమా అనేది డిఫరెంట్ టాపిక్. దాంట్లో మాకు కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ సరే ప్రభుత్వం ఒక విధానం పరంగా ముందుకెళ్లిన తర్వాత రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ పరిస్థితులను ఉద్రిక్తపరిచే ప్రయత్నం అయితే సరైనటువంటిది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అధికారం ఉంది. భూములు ఇచ్చిన రైతులు ఎవరు ఒక కూడా ప్రజా ఒక భూములు ప్రతిపక్ష స్వచ్ఛందంగా నాయకుడిగా ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఒక భూములు స్వచ్ఛందంగా రాజ్యాంగ ఇచ్చారు. హోదాలో దాంట్లో ఉన్నటువంటి ఒకటి వ్యక్తిగా రాకేష్ ఆయన రెడ్డి టూర్ గారు. చేసేటువంటి అవకాశం ఉంది. కానీ పరిస్థితులను ఉద్రిక్తపరిచేటువంటి ప్రయత్నం మంచిది కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు అసలే మంచిది కాదు. కాబట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఏని అఫీషియల్ ఆయన పిలిపించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ రాజధాని సమాచారాన్ని ప్రాంతానికి తీసుకొని మాత్రం అసెంబ్లీలో పోరాడొచ్చు, రైట్. మీరు బయట పోరాడొచ్చు. కానీ అమరావతి దగ్గరికి వెళ్ళి అక్కడ చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నము సరే రాజకీయంగా మీకు కొన్ని ఫలితాలను ఇవ్వచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు మాత్రం ఇది మంచిది కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలు లేదు. మీకు ఇంకా అనేక వేదికలున్నాయి. మీరు అమరావతి బయట ఎన్నో మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రోజు అమరావతిలో రాజధాని అంటే నిర్మాణం అమరావతి ఏదైతే ఉందో ప్రాంతానికి స్పీడ్ మాత్రం అవ్వాల్సినటువంటి ఎక్కడికైనా అవసరం వెళ్ళొచ్చు. ఉంది.
మీరు అంటున్నది అమరావతి రాజధానికి ప్రతిపక్ష నేత వెళ్ళే అర్హత ఆయనకి లేదు, వెళ్ళడానికి అవకాశం లేదు. ఉంది బట్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి అంటున్నాం. ఏం చేయాలంటారు? రాజధాని చాలా అవసరం బయట అక్కడ. రైతులతో ముఖాముఖి పెట్టుకోమంటారా నిర్మాణాత్మకంగా? అంటే రాజధాని మీద నిర్మాణాత్మకంగా అంటే చిత్తశుద్ధి అసెంబ్లీ ఉంటే వేదికగా అమరావతి మాట్లాడొచ్చండి, శంకుస్థాపనకే వచ్చేవాడు సార్. బయట కూడా మాట్లాడుకోవచ్చు. రాజధాని ఇప్పుడు మీద చిత్తశుద్ధి ఉంటే అమరావతి శంకుస్థాపనకే వచ్చేవారు. ఈ రోజున భూ సమీకరణ జరిగిన తర్వాత కదా శంకుస్థాపన జరిగింది. దానికి మొత్తం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారు కదా. ప్రధానమంత్రి వచ్చాడు, సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చారు, హైకోర్టు జడ్జిలు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు. కానీ ప్రతిపక్ష నాయకుడు మాత్రం శంకుస్థాపనకు హాజరు కాలేదు. ఈ రోజు వచ్చి అడావుడి చేస్తా ఉన్నాడు. అమర్నాథ్ గారు, ఇంకొకటి ఏంటంటే రాజధాని నిర్మాణాన్ని కూడా స్పీడప్ చేయాలి. ఇప్పటికి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు వేర్చలేదు. రాకేష్ రెడ్డి గారు, కోట్లు ఇచ్చారు. మీరు చెప్తే రాజధాని స్పీడప్ చేస్తారా? ప్రతిపక్ష నేత చెప్తే చేయరా? ఆయన కూడా నిన్న అదే చెప్పాడు, ఒక్క ఇటుకు కూడా పడలేదు ఇప్పుడు వరకు. చెప్పేటువంటి హక్కు ఉందండి, ఆయనకు చెప్పేటువంటి హక్కు ఉంది, మాకు కూడా హక్కు ఉంది, అందరికీ హక్కు ఉన్నది. చెప్పేటువంటి హక్కు ఆయనకున్నది, మాకు కూడా ఉన్నది. దాని గురించి కాదు ఇక్కడ, దాని గురించి మేము మాట్లాడట్లేదు. కానీ అక్కడ పోయి మళ్ళీ ఒక టూర్ పెట్టుకొని వేల మందిని జమ చేసి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం అని చెప్తున్నాం మేము. మీరు అంటున్నది ఇదే విషయాన్ని రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ చెప్పకూడదు, బయట చెప్పాలి. అదే మేము అంటున్నది ఏంటంటే, మీరు మొదటి నుంచి గమనిస్తే ఎప్పుడైతే రాజధాని ప్రక్రియ ప్రారంభమైందో అప్పటి నుండి కనుక మీరు గమనిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కదండి ఇప్పుడు ఏ రకంగా రాకేష్ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మనకు చాలా సందర్భాల్లో మనం కలిసాం. ఇప్పుడు రాజధాని అక్కడ పెట్టడంలో ఆ రోజు బీజేపీ నుంచి కూడా చాలా మంది మాట్లాడారు. ఇది పంట భూములు ఎందుకు తీసుకోవాలి, కొంచెం వేరే భూముల దగ్గర తీసుకోవచ్చు కదని చర్చ కూడా జరిగింది. అలాగే మీరు ఇప్పుడే చెప్తున్నారు 33,000 ఎకరాలు అవసరమా రాజధానికి అని మీరే చెప్తున్నారు. మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మీకున్నట్టుగానే అందరికీ ఉన్నాయి. వారు అన్నమాట చెప్తున్నారు. ఆయన అన్నారు 33,000 ఎకరాలు. మీరు రాకేష్ రెడ్డి గారు అన్నది మీరు అనలేదండి. ఎట్లా ఆయన ఏమన్నారు? 33,000 ఎకరాలు కావాలా, 3,000 ఆ విషయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వాస్తవమే. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం ఒక పాలసీ పరంగా ఒక నిర్ణయం ఎవరు మార్చగలరు, ఎవరు మార్చలేరు కదా. తరుణంలో రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు 33,000 ఎకరాలు జగన్ గారు రద్దు చేయలేరు. కానీ అక్కడ రైతులకు ఏదైనా ఇప్పుడు నిజంగానే అసలు రైతులకు ఏ సమస్య లేకపోతే జగన్ ఒక రాజకీయ నాయకుడు అండి. అక్కడ ఏ నాయకుడు లేకుండా అద్దె జనాన్ని తీసిపోయి అక్కడ అద్దె సమస్యలు మాట్లాడిస్తే కూడా అబాస్ పాలు అవుతాడు ఆయన. ఖచ్చితంగా అబాస్ పాలు అవుతాడు కదా. ఒక్క మాట ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తుళ్ళూరు రైతు అని చెప్పి ఒక రైతు మాట్లాడతాడు అనుకోండి, తుళ్ళూరుకు చెందినవాడు కాదనుకోండి, తెల్లనిపాటి పేపర్లు మిగతా పేపర్లో బ్యానర్ ఐటమ్స్ పెట్టి వేస్తారు. అక్కడ రైతులు కాకుండా బయట వాళ్ళు నేను ఈ ఊరు రైతుని నాకు ఇంకా ఇవ్వలేదని చెప్పే అవకాశం కూడా లేదు కదా. అమర్నాథ్ గారు ఏం చెప్తారు? కనీసం రాజధాని నిర్మాణంకి అంటే శంకుస్థాపనకు కూడా హాజరు కానటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రాజధానిని అడ్డుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం మీరు చేస్తున్నారు? మీరు అక్కడ పర్యటిస్తేనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని టీడీపీ ఆరోపణ. ఆహ్వానించడానికి వెళ్తే మా మంత్రులు అవమానించాడండి. సార్ ఒకటి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రుల్ని అమరావతి శంకుస్థాపనకి ఆహ్వానించడానికి వెళ్తే ప్రతిపక్ష నాయకుడిని మా మంత్రులకి సమయం ఇవ్వకుండా అదే మంత్రులు జగన్ గారి ఇంట్లో కూర్చొని టీ తాగుతూ ఉన్నటువంటి తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళంతా కూడా మనం జనాల్లో అబాస్ పాలవుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ రెండోసారి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారండి. వ్యతిరేకించారు. అమర్నాథ్ గారు కన్క్లూడ్ చేయండి. సార్ వీళ్ళు చెప్పే మాటలన్నీ వింటుంటే అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో రోజు పక్క నుండి మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంటిమేషన్ ఇచ్చి ఏ రకంగా అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేసి ఆ రోజు అన్ని పత్రికలు ప్రచురించిన ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అన్ని పత్రికలు ప్రచురించినాయి. చెప్పడం కాదు, పేపర్లు చదవండి. ఆ రోజు అమరావతి దసరా రోజు జరిగింది. దసరా ముందు రోజు పేపర్ చూడండి, దాని ముందు రోజు పేపర్ చూడండి. సార్ నిన్న జరిగినటువంటి పర్యటన, జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి పర్యటన కేవలం రైతాంగాన్ని, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి జరిగినటువంటి పర్యటన. ఎక్కడా కూడా ఆయన వస్తున్నాడంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఆంక్షలు పెట్టి క్రియేట్ చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొల్పలేదు. రెండోది, ఈ రోజు నిర్మాణం చేపట్టాలన్నా లేకపోతే నిర్మాణం చేయాలన్నా, భూ సమీకరణ చేయాలన్నా అన్ని కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది.
జగన్మోహన్ రెడ్డి అడిగితే అయిపోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే ఎందుకు నిర్మాణం జరగట్లేదు? ఇవన్నీ కూడా అంటే అమరావతికి నిర్మాణం జరుగుతుందో జరగదో తెలుస్తుంది. మీరు అక్కడ రండి, ఈ రోజు రండి, బయలుదేరదు. అక్కడ ఎలా ఉందో ఒక 3 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉందో, నరేంద్ర మోడీ గారు అక్కడ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరే చెప్పారు కదా, ఒకటే రోడ్డు ఉందని. సార్, రేపు 25వ తారీఖు ఒకటే రోడ్డు ఉందని. వినండి, అన్ని ఇంకా కూడా బిల్డింగ్ వచ్చింది. నిర్మాణాలు సార్, వినండి. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక దోపిడీ అసెంబ్లీ, జరుగుతా ఉంది. తాత్కాలికంగానే సీడ్ ఉన్నాయి. యాక్సెస్ రోడ్డు, కేవలం సార్, 3 రోజులు ఎయిట్ అవ్వాలి, లైన్స్, అవ్వాలి. ఎయిట్ లైన్స్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ వచ్చింది. ఎయిట్ లైన్స్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఎండింగ్ వచ్చింది. 7 కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో రేపు 25వ తారీఖున వాటికి శంకుస్థాపన ఉంది. 24 లింక్ రోడ్స్ అవును, మీరు అన్ని రేపు శంకుస్థాపనలు రేపు చేస్తారు. 25వ తారీఖున వరకు మాస్టర్ టెండర్లు ప్లాన్ పిలుస్తా రెడీ ఉన్నాం. అయిపోయింది. సభలో చేస్తారు. నిమిషం ఉండండి. చెప్పండి అమర్నాథ్ గారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పర్యటన రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు. రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీకి, అక్కడ రైతులు జరుగుతున్నటువంటి నష్టానికి, రైతులు పడుతున్నటువంటి పోయినసారి జరిగిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, రాజధానిలో అవినీతి జరిగి ఉంటే చర్చకు సిద్ధం అంటే పారిపోయారు అసెంబ్లీ నుంచి. ఈ రోజు పర్యటనలు జరుగుతాయనే తప్ప ఏదో ఇందాక సోదరు రాకేష్ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రతి నెల రాజధానికి వెళ్ళిపోవట్లేదు. ఇది రాజధాని నిర్మాణం చేపట్టిన తర్వాత, రాజధాని భూ సమీకరణ మొదలైన తర్వాత ఇది కేవలం 3వ పర్యటన. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి అక్కడే ఇల్లు కట్టుకుని ఒకటే అమర్నాథ్ గారు అసలు ఒక విషయం మామూలు చెప్పండి. అయితే అమర్నాథ్ గారు అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటాను, రైతుల సమస్యల పైన పోరాడతానంటున్నారు. కనీసం పార్టీ కార్యాలయం విజయవాడకో అమరావతికో మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉందనేది టీడీపీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకు హైదరాబాద్ లో కూర్చున్నప్పుడు 3 సార్లే మేము పోయామంటే, 3 సార్లు అంటే ఇప్పుడు దాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి, అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈ 3 ఏళ్లలో మీరు 3 సార్లు మాత్రమే పోయారనేది ఒకటి అవుతుంది. రెండోది, అసలు పట్టించుకోకుండా అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు వెళ్ళి వస్తున్నారనేది రెండోది. సరే, ఈ రకంగానే క్రియేట్ చేస్తున్నారు. మా పార్టీకి చెందినటువంటి నాయకులు, పెద్దలు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ, లేకపోతే మా పార్టీ సీనియర్ నాయకులు కానీ ఎప్పటికప్పుడు గతంలో ధర్మాన ప్రసాదరావు గారితో కమిటీ వేయడం జరిగింది, పెద్దలు బొత్స సత్యనారాయణ గారితో కమిటీ వేయడం జరిగింది. అనేక మార్లు మా పార్టీ పెద్దలు పర్యటన చేసినటువంటి సందర్భాలు మా స్థానిక శాసనసభ్యులు మంగళగిరి శాసనసభ్యులు ఆర్కే గారు అయితే నిరంతరం కోర్టులో కేసులు వేపిస్తా ఉన్నాడు. తన బినామీ రామకృష్ణారెడ్డి చేసే పని మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు మొత్తానికి తెలుసు. రామకృష్ణారెడ్డి చేసే పని ఏంటి? హైకోర్టుకి వెళ్ళాలి, సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, హైదరాబాద్ కి, ఢిల్లీకి, అమరావతి తిరగాలి. అదే కదా రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న రైతులు మొత్తానికి తెలుసు. మీకున్నటువంటి ఆల్టర్నేట్ ప్లాన్ ఏదో చెప్పలేదు ఇప్పటి వరకు ప్రజల దగ్గర. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు పదే పదే ఈ యొక్క స్కీమ్ కరెక్ట్ గా లేదు, ఈ యొక్క ప్లాన్ కరెక్ట్ గా లేదు, దీనివల్ల ప్రజలకు లాభం జరగదని వాదిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అసలు మీ యొక్క ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంది ఈ రాజధాని విషయంలో? ఒకవేళ మీకు అధికారం ఇస్తే ఏ విధంగా చేయదలుచుకున్నారు అనేది ప్రజల ముందుకు ఇప్పటి వరకు పెట్టలేదు. నిన్న స్పష్టంగా మీ ప్లాన్ బాగుంటే ప్రజల ముందు మీకు వచ్చేది కావచ్చు. రాకేష్ రెడ్డి గారు మీరు ఫాలో కానంటుంది, ప్రజా రాజధాని నిర్మిస్తాము, 53,000 ఎకరాలు అవసరం లేదు, 3,000 ఎకరాల్లోనే నిర్మిస్తామని ఆయన చెప్పారు. నిన్న ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. ప్రజా రాజధాని అంటే ఏంది? మీరు ఏ అంశాలను మీరు అడ్డుకుంటున్నారు? రాజధాని మీ యొక్క ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంది? 3,000 ఎకరాల 33,000 ఎకరాల కాదు మీ ఆల్టర్నేటివ్ ప్లాన్. నూతనంగా రాష్ట్ర నిర్మాణం జరిగింది. మీరు స్పెసిఫిక్ గా మాట్లాడారు, జనరలైజ్ గా ఎవరైనా మాట్లాడతారు. స్పెసిఫిక్ గా మీ ప్లాన్ ఏంటో ప్రజలు చెప్పండి. అంటే భూమి సమీకరించకుండా మీరు రాజధాని కట్టగలుగుతారు, అది కూడా చెప్పండి. ఏ ప్లాన్ వేసుకొని ప్రతిపక్ష నేత అక్కడికి వెళ్ళి రాజధాని నిర్మిస్తారండి? రాకేష్ గారు మీరు వినాలి నా మాటలు. ఏ రోజన్నా ఈ రాష్ట్ర నిర్మాణం, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాలన్నింటినీ పిలిచి ఈ రోజు ఈ రాజధాని నిర్మాణం జరగబోతా ఉంది. అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నాము. నాయకుడు పారిపోయారు. అసెంబ్లీలో చర్చకు నాయకుడు పారిపోయారు. 13 జిల్లాల్లో ఉన్న ప్రజలు చూశారు. పదే ఆరోపిస్తా ఉన్నారు మీరు అవినీతి జరిగిందంటే. అవినీతి మీద అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి స్వయంగా మా ముఖ్యమంత్రి మీ అవినీతి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. అవినీతి పరులు ఎవరో అందరూ పారిపోయారు అసెంబ్లీ నుంచి. పారిపోయినటువంటి చరిత్ర మీ పార్టీ గుడివాడ అమర్నాథ్ గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. అసెంబ్లీ నుంచి హెచ్ఎం టీవీ.